హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు మన ఛానల్ వచ్చేసి కందా పచ్చలి కూరని ఎలా వండుకోవాలో, ఎంత సింపుల్గా వండుకోవాలో ఇప్పుడైతే తెలుసుకుందాం. కందా పచ్చలి పులుసు అనమాట. కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాలని చెప్తూ ఉంటారు. పచ్చడి కూర వల్ల మనకి కలిగే ప్రయోజనాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు లాస్ట్ వరకు మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. ఓకే అండి. ఫస్ట్ అయితే మనం కందని ఎలా బాగు చేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము. కంద మనకి బాగు చేసుకోవడంలో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. కంద ఎలా పట్టాలో మనం బాగు చేస్తే కర్రీ వండిన తర్వాత మనకి ఏమవుతుందంటే దురదొస్తూ ఉంటుంది అనమాట. మనకి నోరంతా దురదొస్తుంది. అలా రాకుండా ఉండాలి అంటే మనం చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మనం కందని అయితే కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అందరినీ ఎలా చేయాలో ఇప్పుడైతే వీడియోలో చూసేయండి. ముందుగా ఇలా కందని అయితే తీసుకున్నామండి. ఈ కందాన్ని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పీల్ చేసుకోవచ్చు. మీకు ఇలా కుదరకపోతే కనుక చాక్తో కానీ కత్తిపెట్టుతో కానీ మీరైతే పైన పక్కన అయితే తీసేయాలన్నమాట. ఇలా తీసేసిన తర్వాత ఈ కందని అయితే మనం ముక్కల కింద కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు అండి. మేము ఇక్కడ మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాము. సో వీటిని అయితే దురద రాకుండా ఉండాలి అంటే మనం బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, ఆ బియ్యం కడిగిన వాటర్లో ఒక జామాకు వేసి అందులో ఆ వాటర్లో కనుక ఈ ముక్కల్ని వేసి శుభ్రంగా కడుక్కున్నట్టయితే మనకి కంద దురద అనేది రాదనమాట. చూసారా కదా, జామాకు మేము బియ్యం కడిగిన నీళ్ళు అనమాట ఇక్కడ మేము తీసుకున్నవి. సో వీటిలో అయితే వేసుకున్నాము. వీటిని మేము శుభ్రంగా కడిగేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇలా శుభ్రంగా కడిగేసుకోవాలి. అలా కడుక్కున్నట్టయితే మనకి కంద అనేది దురద రాకుండా ఉంటుందండి. ఇలా కడిగి పక్కకి తీసుకున్న తర్వాత ఈ ముక్కలన్నింటినీ ఇంకో బౌల్లో వేసుకొని మనం ఉడికించుకోవడానికి పెట్టుకోవాలన్నమాట. ఇందులోనే కొద్దిగా ఉప్పు అండ్ అలాగే 250 ml వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇలా యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలన్నమాట. మీరు కనుక కొంచెం పెద్ద సైజు ముక్కలు తీసుకున్నట్టయితే 2 విజిల్స్ రానివ్వండి. నేను తీసుకున్న సైజు ముక్కలు తీసుకున్నట్టయితే 1 విజిల్ వచ్చినా సరిపోతుంది అనమాట. ఇప్పుడైతే చూసారు కదండి, మనం కంద ముక్కలను అయితే విజిల్ పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను. మనకి ఆ కందకి అంటే మనకి దాదాపుగా అది ఒక 700 grams వరకు కంద ఉంటుందండి. ఇలా పెద్ద సైజు ఉల్లిపాయలు 2 తీసుకోండి. వీటిని యాజ్ యూజువల్గా కట్ చేసుకున్నట్టే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. కార్తీక మాసంలో ఖచ్చితంగా తినాల్సిన కర్రీ ఏంటండి. సో మీకు కూడా దొరికినట్టయితే బచ్చల కూర కంద తీసుకొచ్చుకొని మీరు కూడా వండుకోండి. నేను ఇక్కడ చైనా బచ్చలు వేస్తున్నాను అనమాట. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఆ బచ్చల కూర మీకేంటంటే బచ్చల కూరలో చాలా రకాలు ఉంటాయి. తీగ బచ్చలు ఉంటుంది, చెట్టు బచ్చలు ఉంటుంది. మేము ఇప్పుడు వేసేది వీడియోలో చైనా బచ్చలు అనమాట. మొద్దు బచ్చలు ఉంటుంది, ఎర్ర బచ్చలు ఉంటుంది. ఇలా చాలా రకాల బచ్చల కూరలు ఉంటాయి. సో మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ బచ్చల కూరని అవైలబుల్గా వండుకోండి. ఇది వచ్చేసి మీకు చైనా బచ్చల కూర అండి. ఇదిగోండి ఇలా ఉంటుంది ఆకు అనమాట. ఈ బచ్చల కూర మాకు ఇక్కడ మా ఇంట్లోనే పెరుగుతుంది అనమాట. చాలా హెల్తీ. అసలు ఏమీ వేయం మేము, వాటర్ తప్ప ఇంకేమీ వేయమన్నమాట. జస్ట్ వాటర్కే పెరుగుతుంది. సో చాలా హెల్దీ అనమాట. అలాగే మేము ఈ బచ్చల కూరనే వండుకుంటాం. బజార్ నుంచి అయితే బచ్చల కూర మేము అయితే కొనుక్కోండి, ఇంటి దగ్గర పెరిగిందే వాడతాము. ఇప్పుడు మనం ఆనియన్ కట్ చేసుకున్నాం కదా, ఈ బచ్చల కూరను కూడా అండి చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం గుత్తిగా తీసేసుకొని
మొత్తం బచ్చల కూరని అయితే కట్ చేసుకున్నానండి. ఈ బచ్చల కూర అయితే మనకు సరిపోతుంది. దీన్ని నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇది ఇప్పుడు అవసరం లేదనమాట. మనకు కావాలంటే చట్నీలాగా కానీ ఇంకేదైనా రెసిపీలోకి మేమైతే యూజ్ చేసేసుకుంటాము. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఈ 2 ఆనియన్స్, ఇంత బచ్చల కూర అంటే మనకి 2 గుప్పిళ్ళ బచ్చల కూర అయితే సరిపోతుంది అనమాట. కడిగి పెట్టుకున్న కరివేపాకు అండ్ పచ్చిమిర్చి ఇవైతే సరిపోతాయండి. నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు మనం కళ్ళు ఉడికించుకున్నాం, కూరగాయలు కూడా కట్ చేసుకున్నాం, బచ్చల కూర ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు నాన్నగారు అయితే తాలింపు వేస్తున్నారు. ఆయిల్ వేసి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అయితే తాలింపు వేస్తున్నారు అనమాట. కూర ఈరోజు నాన్నగారు కొంచెం నీరసంగా ఉన్నారనమాట, అందుకనే నేను మాట్లాడుతున్నాను. తాలింపు మాత్రం నాన్నగారి చేతికి పడితేనే కూర రుచి వస్తుంది అనమాట, అందుకే ఆవిడ చేతి వేపిస్తున్నాము తాలింపు మట్టుకు. ఓకేనండి, ఇప్పుడైతే తాలింపు ఎలా వేస్తుందో చూద్దాం. వేసేసుకోండి. కరివేపాకు పచ్చిమిరకాయలు ఇలా మనం తాలింపు వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో మెంతిపిండి వేసుకున్నారండి. ఒక 1/2 టీ స్పూన్ మెంతిపిండి అనమాట. ప్రతి తాలింపుకి మెంతిపిండి కంపల్సరీ వేస్తారు నాన్నగారు, ఆరోగ్యానికి చాలా మంచిదని. ఇప్పుడు ఉల్లిపాయ మగ్గుతున్నాయి, ఇందులో ఫస్ట్ వేస్తారా నాన్నగారు? వేసానా? మగ్గాలండి. ఎక్కడ పెట్టు మీరు చూడండి. ఈ కూర మీకు మీ అత్తయ్య నేర్పించారండి నాన్నగారు? మీ వదిన గారా? కార్తీక మాసంలో ఎందుకు తినాలంటారండి ఈ కూర? కార్తీక మాసంలో ఎందుకండి మీకు తెలుసా? మంచిదంట, కార్తీక మాసంలో తింటే మంచిదంటారా? ఇప్పుడు మనకి ఆనియన్ అనేది మగ్గిపోయిందండి. ఉల్లిపాయ మగ్గిపోయిన తర్వాత ఈ బచ్చలాకు అనేది మనం కట్ చేసుకున్నాం కదా, ఈ బచ్చలాకు అంతా ఇందులో వేసేసుకోవాలన్నమాట కదండి. దీన్ని ఈ ఉల్లిపాయలోనే బాగా మగ్గిచ్చేసుకోవాలన్నమాట. సో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఇప్పుడు ఉప్పు కూడా వేసుకుందాము. వేసుకొని బాగా మగ్గనిద్దాము. ఉప్పు ఇలా 1 టీ స్పూన్ వేసుకోండి. తర్వాత మనం కర్రీ రుచి చూసుకొని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఈ బచ్చల కూర అనేది మనకి బాగా మగ్గిపోవాలి. ఇలా బాగా మెత్తగా మగ్గిపోవాలన్నమాట అండి బచ్చల కూర. కంద ముక్కలో ఉడికించుకున్నవి వేసుకుంటే సరిపోతుంది అనమాట. బాగా ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా చింతపండు పులుసుని అయితే వేసేసుకున్నారనమాట. బచ్చల కూర మగ్గాక కంద ముక్కలను వేసేసుకొని చింతపండు పులుసు కూడా వేసేసుకున్నారు. ఇలా పులుసు కొద్దిగా ఉడుకుతున్నప్పుడు కొంచెం బెల్లం ముక్కను కూడా వేసుకోవాలన్నమాట. బాగుంటుంది మనకి పులుసుకి. వేసి ఒకసారి కలుపుకొని ఉడికించుకోవాలి. మనకి కూర ఉడుకుతుంది కదండి, పులుసు అయితే పోసేసుకున్నాం, కూర ఉడుకుతుంది. ఇప్పుడు మనకి బచ్చల కూర వల్ల మనకి ఎటువంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడైతే తెలుసుకుందాం. మనకి బచ్చల కూరలో రూటిన్, కెరాటిన్, జియాజాంతిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయన్నమాట. వీటి వల్ల మన బాడీలో రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ వల్ల మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఈ బచ్చల కూర అనేది మనకి దోహదపడుతుంది అనమాట. సో ఈ బచ్చల కూర మనకి కనీసం ఎప్పుడు దొరికినా కూడా మనం తెచ్చుకొని
వాడుకోవాలన్నమాట. సో వీటి వల్ల ఏంటంటే ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటంటే మనం ఎప్పుడైనా లో ఉన్నా కానీ ఆ ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. రిలీజ్ అయ్యి మనని బాగా వీక్ చేస్తాయి అనమాట. మన ఎనర్జీని అంతటిని కూడా తీసేసుకుంటాయి. సో అలా అవ్వకుండా ఉండాలంటే ఇలా పచ్చల కూరని అయితే మనం తరచూ తీసుకుంటూ ఉండాలి. ఈ పచ్చల కూరలో మనకి ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా లభిస్తుంది. దీనివల్ల మనకి రక్తహీనత రాకుండా ఉంటుంది. చాలా మందికి పీసీఓడికి కానీ లేదంటే ఏదైనా ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళకి కానీ ఈ ఫోలిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రికమెండ్ చేస్తూ ఉంటారు డాక్టర్స్. సో అలాంటి వాళ్ళకి టాబ్లెట్స్ రూపంలో కంటే కూడా ఇలా బచ్చల కూరని తరచూ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది అనమాట. కాకపోతే ఈ బచ్చల కూర అనేది పగటి పూట ఎక్కువగా తీసుకోవడం మంచిది. నైట్ టైం తీసుకున్నట్టయితే మనకి వాత ఎక్కువగా చేస్తుంది, వాత తత్వం ఉంటుంది కాబట్టి పగల పూట తీసుకోండి, నైట్ అనేది తగ్గించి తీసుకోండి, అంతే సరిపోతుంది అనమాట. బచ్చల కూర వల్ల మనకి చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడైతే మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూసేద్దాం. మనకి ఇందులో కారం అనేది అసలు యాడ్ చేయలేదండి. లేదు వీళ్ళు మర్చిపోయారేమో అనుకుంటారేమో, కానీ మర్చిపోలేదండి. మనం పచ్చిమిర్చి కూడా ఎక్కువ క్వాంటిటీ వేసాం. దాదాపుగా మనం వండుకునే కర్రీకి పచ్చిమిర్చి వచ్చేసి ఒక 10 వరకు వేసాం అనమాట. తర్వాత ఎండుమిర్చి ఒక 4 వరకు ఎండుమిర్చి వేసుకున్నాం. సో వాటి స్పైస్నెస్ మనకి సరిపోతుంది. అసలు కారం అనేది వెయ్యరు నానం కదా ఈ కర్రీలో. మీకు ఒకవేళ ఈ స్పైస్ లెవెల్ మీకు సరిపోదు, మీకు ఇంకా స్పైస్ కావాలి అనుకుంటే పచ్చికారాన్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. మీరు పులుసు పోసుకుంటారు కదా, అప్పుడు పచ్చికారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ వేయకుండానే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనకి పులుసు దగ్గర పడిపోతుంది.